అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ రాము. అమెరికా ఇరాన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుంది. యుద్ధం ప్రారంభమైన 2 రోజుల్లోనే ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుండి భారీ స్థాయిలో ప్రజలు బయటికి వెళ్ళిపోయినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. యుద్ధ భయంతో 1,00,000 మందికి పైగా ప్రజలు నగరాన్ని విడిచి వెళ్లారని యుఎన్ఓ నివేదిక చెబుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ప్రారంభమైన ఈ యుద్ధం ప్రస్తుతం మధ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెంచుతుంది. ఇదే అంశంపై మా ప్రతినిధి నివేదిక. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడులు ప్రారంభమైన వెంటనే ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ప్రజల్లో తీవ్ర భయం నెలకొంది. ఫిబ్రవరి 28 మరియు మార్చి 1 తేదీల్లో జరిగిన మొదటి దాడుల తర్వాత సుమారు 1,00,000 మంది ప్రజలు టెహ్రాన్ నగరాన్ని విడిచి వెళ్లిపోయినట్లు ఐక్యరాజ్య సమితి శరణార్థి సంస్థ తెలిపింది. అయితే ఈ భారీ తరలింపుల మధ్య ఇరాన్ నుంచి ఇతర దేశాలకు శరణార్థుల ప్రవాహం మాత్రం పెరగలేదని యుఎన్హెచ్సిఆర్ తెలిపింది. ప్రత్యేకంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఇస్లాం కళా సరిహద్దు వద్ద పరిస్థితి సాధారణంగానే ఉందని సంస్థ వెల్లడించింది. అంతర్జాతీయ ప్రయాణాల్లో పెద్దగా మార్పులు కనిపించలేదని సంస్థ నివేదిక చెబుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మరణించడంతో ఈ యుద్ధం మరింత తీవ్రమైంది. దానికి ప్రతీకగా ఇరాన్ భారీ స్థాయిలో క్షిపణులు మరియు డ్రోన్లతో ఇజ్రాయెల్, గల్ఫ్ ప్రాంతాలపై దాడులు కొనసాగిస్తోంది. ఈ పరిణామాల మధ్య భారీ యుద్ధ భయాన్ని మరింత పెంచుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి 1,00,000 మంది ప్రజలు తరలిపోవడంతో యుద్ధ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తుంది. ఇక అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మరియు ఇరాన్ ప్రతికార దాడులతో మధ్య ప్రాంతంలో పరిస్థితి ఎటు దారి తీస్తుందన్నది ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తుంది. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.